నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం చూసే మాకు ఓటు వేయాలని ఆయన అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం వైసీపీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి రెండోసారి కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 5 సంవత్సరాల్లోని కూడా మరి కరోనాకు సంబంధించి 2 సంవత్సరాలు మనం తీసేస్తే కేవలం 3 సంవత్సరాలని అని చెప్పుకోవాలి. ఈ 3 సంవత్సరాలని కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధిలో కూడా సమానమైనటువంటి వాటా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయగలిగామనేటువంటిది కూడా ఇవాళ నేరుగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మేము చేసినటువంటి